జేటీవీ న్యూస్ స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దొండపాటి సాంబశివరావు పిలుపునిచ్చారు. ఈ ఏడాది అధిక మాసం వచ్చినందున శ్రీవారికి ఈసారి 2 బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ నెల 15న అంకురార్పణ జరగనున్నది. 16 నుంచి 24 వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. అదేవిధంగా వచ్చే నెల 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనున్నది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీట్ ది ప్రెస్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. సాధ్యమంత తక్కువ సమయంలో సంతృప్తికరమైన దర్శనం కలగాలని చెప్పేసి టీటీడీ చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో తిరుమల శ్రీవారి ఆలయంలో స్లోప్ తో 3 లైన్లు అనేది పెట్టడం అంటే ఏంటంటే పక్క నుంచి తొక్కులాట లేకుండా ఉండడానికి, వెనక ఉన్న వారికి కూడా దర్శనం సంతృప్తికరంగా ఉండడానికి ఒక సిస్టమ్ ప్రవేశపెట్టాము. అదేవిధంగా ప్రతి గురువారం సాయంత్రం ఉండే బ్రేక్ దర్శనం కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఆన్లైన్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించుకుని తక్కువ సమయంలో అది తిరుమల వచ్చి ఎక్కువ సమయం వెయిట్ చేయకుండా ప్రతిరోజు కూడా 13 స్లాట్స్ పెట్టుకుని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ప్రతి గంటకి కొన్ని టికెట్స్ రిలీజ్ చేస్తూ ఒక 30,000 వరకు, కొన్ని రోజులు 30,000 ఉండొచ్చు, కొన్ని రోజులు 10,000 ఉండొచ్చు. గరుడు సేవలు అనుకుంటున్నా మనం ఏమి ఉంచుకున్నాము. స్లాట్ సిస్టమ్ లో ఇంటర్నెట్ ద్వారా రెగ్యులర్ మానిటరింగ్ లో సిబ్బంది చక్కగా పనిచేయడం వలన పోయిన 6 నెలల్లో ప్రతిరోజు కనీసం 10,000 భక్తులు అదనంగా దర్శనం చేసుకోగలుగుతున్నారు. అది కూడా ఇంతకు ముందు కంటే వేచి ఉండాల్సిన సమయం కనీసం 10 గంటలు తగ్గింది. ఆ విధంగా దర్శన సమయం గురించి కొన్ని చర్యలు మనం తీసుకోవడం జరిగింది. తర్వాత తిరుమల వచ్చే భక్తులందరికీ కూడా వసతి సౌకర్యం కావాలి. ఆ వసతి సౌకర్యం కూడా ఇంతకుముందు మీడియా నుంచి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. గదులు ఖాళీగా ఉన్నాయి, భక్తులు లైన్లో ఉంటున్నారు, వాటి గదులు దొరుకుతుందండి. దాని మీద దృష్టి సారించి రూమ్స్ ఏమీ కూడా బ్లాక్ చేయకుండా, రీచ్ చేయకుండా ఒకే కౌంటర్ నుంచి కొన్ని రూమ్స్ ఇస్తామని కాకుండా ఎక్కువ కౌంటర్ నుంచి ఏ కౌంటర్ నుంచి అయినా సరే రూమ్ తీసుకోవచ్చు. ఆ ఫీజ్ అనే దాన్ని డీక్లోజ్ చేసి కంటిన్యూస్ గా పబ్లిక్ అనౌన్స్మెంట్ అట్ సిస్టమ్ లో అనౌన్స్ చేస్తూ రూమ్స్ అవైలబిలిటీ అనేదాన్ని మనం పెంచడం జరిగింది. దానివల్ల పోయిన నెలలో మన గదుల వినియోగ శాతం 109% వెళ్ళిందన్నమాట. మామూలుగా 100 రూముల్ని ఉంటే 100 రూములు మాత్రమే మనం అలవాటు చేస్తే 100% అవుతుంది. పోయిన నెలలో మన గదుల వినియోగ శాతం 109% వెళ్ళింది. దాన్ని సాధ్యమైనంత త్వరలో 125% తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే భక్తులు ఏంటంటే ఎక్కువగా రూమ్స్ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ రూమ్లు ఉన్నా కానీ ఎక్కువగా వెంటనే వెకేట్ చేయగానే వెంటనే అలాట్ చేయడం, వెంటనే క్లీన్ చేసుకోవడం, ఈ చర్యలన్నీ కూడా మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. దీంతో పాటు కళ్యాణకట్టలో సమస్యలు ఉన్నాయి. అక్కడ కూడా పెద్ద స్కూల్ ఉంటాము, కొన్ని కంప్లైంట్స్ ఉండడం జరిగింది. ఆ కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయనే దాని మీద దృష్టి పెట్టి అక్కడ కళ్యాణకట్ట వర్కర్స్ కూడా ఒక అడిషనల్ ఫెసిలిటీస్ పే చేయడం, పేమెంట్ అనేది మనం ఆర్గనైజ్ చేయడం ద్వారా వాళ్ళ శక్తి మేరకు పనిచేసి క్యూ లేకుండా రోజుకి 60,000 మంది వచ్చినా 70,000 మంది వచ్చినా తల్లినేరాలకి వాళ్ళందరికీ కూడా ఎక్కువ సమస్య లేకుండా తల్లినేరాలు తగ్గించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే 20% మంది ఎక్కువ మంది తల్లినేరాలు సమర్పించుకుంటా ఉన్నారు తక్కువ సమయంలో. ఇక లడ్డూ ప్రసాదానికి వచ్చినట్లయితే అందరికీ తెలుసు, తిరుమల వచ్చిన వాళ్ళు అత్యంత పవిత్రంగా భావించేది తిరుమల లడ్డూ ప్రసాదం. దాంట్లో వేరే క్యూ లైన్లు వేచి ఉండకుండా వాళ్ళు మనకి ముఖ్యంగా 3 రకాల భక్తులు వస్తూ ఉంటారు. ఒకటి ప్రత్యేక దర్శనం ద్వారా 300 రూపాయలు కానీ 50 రూపాయలు క్యూ వెళ్ళేవాడు. వాళ్ళంతా ఇంటర్నెట్ ద్వారా కానీ, ఈ దర్శన కౌంటర్ ద్వారా కానీ, పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ బుక్ చేసుకుంటారు.
వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళకి వచ్చి 2 లడ్లతో పాటు అదనంగా లడ్లు బుక్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ క్రియేట్ చేశాం. కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా వేరే లైన్ లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నడిచి వచ్చే వాళ్ళకి దివ్య దర్శనం వాళ్ళకు కూడా కంపార్ట్మెంట్స్ లోనే వాళ్ళకి మామూలుగా వచ్చే 1 ప్లస్ ఇంకా 2 ప్లస్ 2 5 లడ్లు కూడా కంపార్ట్మెంట్స్ ఉన్నప్పుడే తీసుకోవడానికి కొన్ని చర్యలు మనం తీసుకోవడం జరిగింది. సర్వే దర్శనం అంటే మామూలుగా దర్శనానికి వెళ్లే వాళ్ళకి వాళ్ళకు కూడా కంపార్ట్మెంట్ లోనే దీనివల్ల వాళ్ళు 2 చోట్ల క్యూలో వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా భక్తుడికి కూడా కనీసం 4 లేదా 5 లడ్లు మామూలు నడిచి వచ్చే వాళ్ళకి 5 దొరుకుతాయి 50 రూపాయలకి. సర్వదర్శనం చేసుకునే వాళ్ళకి 4 దొరుకుతాయి. ఏదైనా ఫ్యామిలీ నుంచి కనుక 4 వచ్చినట్లయితే 16 కానీ 20 లడ్లు సరిపోయేంత అవకాశం ఉంటుంది. సో భక్తులకి లడ్లు కొరత అనేది దళారుల దగ్గరికి వెళ్లకుండా వేరే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్లకుండా కూడా ఆ కొరతను నివారించి వాళ్ళకి కావాల్సిన ప్రసాదాన్ని ఇవ్వడం. ఇదొకటే కాకుండా మన లడ్డూ డిస్ట్రిబ్యూషన్ కాంప్లెక్స్ లో మొన్నటి వరకు 31 కౌంటర్లు ఆపరేట్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు శ్రీవారి సేవకులను కూడా అక్కడ పెట్టినట్లయితే ఇంకా బాగుంటుంది. కొన్ని కంప్లైంట్స్ ను కూడా మనము అటెండ్ అయినట్టుందనే ఉద్దేశంతో ఇంకొక 5 కౌంటర్లు శ్రీవారి సేవకుల ద్వారా కూడా నడిపిస్తా ఉన్నాం. ప్రతి కౌంటర్ లో కూడా ఒక శ్రీవారి సేవకుని ఇప్పుడు ఇస్తున్న కౌంటర్ వాయిస్ కి అసిస్టెన్స్ గా సూపర్విజన్ గా కూడా పెట్టాం. లడ్డూకు సంబంధించి పొడవులో కానీ నాణ్యతలో కానీ కంప్లైంట్స్ లేకుండా ఉండడానికి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మనం ప్రొక్యూర్ చేసే షుగర్ క్వాలిటీ కానివ్వండి, ఘీ క్వాలిటీ కానివ్వండి, బెంగాల్ గ్రామ్ క్వాలిటీ కానివ్వండి, వీటన్నిటిలో కూడా రాజీ పెట్టకుండా ఎప్పుడైనా కనుక ఏమైనా కంప్లైంట్స్ వచ్చినట్లయితే క్వాలిటీ సరిగా లేనట్లయితే వాటిని వెనక్కి తిప్పడం జరుగుతుంది. ఇది కాకుండా మిగతా దర్శనానికి సంబంధించి ఏ విధమైన కంప్లైంట్స్ వచ్చినా కానీ వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎంప్లాయీస్ కూడా ఒక కమిట్మెంట్ తో సిస్టమేటిక్ గా ఏ రోజు వచ్చిన భక్తులకి ఆ రోజు దర్శనం అయ్యే విధంగా చేయడానికి కృషి చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇక వసతికి సంబంధిస్తే మన దగ్గర పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ అంటే యాత్రికుల వసతి సముదాయం ఉంది. దాంట్లో శానిటేషన్ అంతా ఇంప్రూవ్ చేశాము. వాటర్ సిస్టమ్ కూడా ట్రాన్స్పరెంట్ గా చేశాము. దాని ద్వారా ఎక్కువ మంది భక్తులు కనీసం ప్రతిరోజు కూడా 15,000 మంది వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకున్న రూమ్ షార్టేజ్ ని అధిగమించాలి అంటే ఈ విధమైన చర్యలు మనం తీసుకోక తప్పనమాట.